ఈ ఆరుగురేనా మొత్తం అంతా? ఈ ఆరుగురే అటు చూడు. ఆగం ఆగం. ఈ ఆరుగురు మొత్తం మన పొలిటికల్ లీడర్స్ ఉన్న కుమ్మక్కై ఈ ఆరుగురు మొత్తం మేనేజ్ చేసి 2 సంవత్సరాలకి వెళ్ళి 2023 13వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటి వరకు 2 ఏళ్లకి వెళ్ళి వీళ్ళకు పోరాటం చేస్తేనే ఏడికి పొలిటికల్ లీడర్లు ఏం కానిస్తలేరు. ఎఫ్ఐఆర్ అయిందా? అయింది ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్ అయింది. వీళ్ళు ఎస్కేప్ లో ఉన్నారు. 6 మంది మొత్తం అప్స్టాండింగ్ లో ఉన్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ ఏదో ఉంది కదా ఎన్ఎఫ్సికి, NFC వీడు ఉన్నాడు. అరెస్ట్ చేస్తారు మన పోలీసులు ఎందుకో. మీరు అక్కడ వెళ్ళి కంప్లైంట్ చెప్పారు ఎన్ఎఫ్సికి వెళ్ళి? చేస్తాం, ఎన్ఎఫ్సికి కంప్లైంట్ చేస్తాం. పోతాం. మొత్తం ఎంత? 180 కోట్ల 180 కోట్ల పైన అప్స్టాండ్ 180 కోట్ల పైన 2500 మంది బాధితులు దాదాపు 105 మంది చనిపోయినారు. ఎన్ని పోరాటం చేసినా దీనికి ఎవరు కౌంటర్ ఇస్తలేదు, ఏ స్పందన వస్తలేదు. అంతా తోపు లీడర్లే ఉన్నారు కదా, నిరంజన్ రెడ్డి, మెగారెడ్డి, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మరి వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే కదా. ఎన్ని సమావేశాలు పెట్టినా ఏం జరిగినా దీనికి స్పందనే వస్తలేదు, ఎవరు పట్టించుకుంటలేరు. కృష్ణారావు ఉన్నారు అక్కడే, ఎవరు స్పందన ఎలాంటి ఏం ఆన్సర్ చెప్తారు ఈ లీడర్? ఎలాంటి ఆన్సరే వస్తలేదు. ఆన్సర్ అనేది వస్తుంది. అదే సూర్యారావు అన్న మనం మీటింగ్కి వచ్చిండు, ఆయనతో అట్లా ఎలాంటి రెస్పాండ్ వస్తలేదు. చూస్తున్నారు మేము తిరిగేదానికి. ఏమన్నా ఆ లీడర్లకు ఫండింగ్ చేస్తుంటారా? ఇక ఫండింగ్ చేసింది మనం వాళ్ళకే తెలవాలి. ఇప్పుడు వాళ్ళ లీడర్లు ఎమ్మడే తిరుగుతున్నారు. అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మడే తిరుగుతున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మడే తిరుగుతున్నారు. అప్స్టాండ్ వ్యక్తులు బీఆర్ఎస్ వాళ్ళతో ఇప్పుడు కాంగ్రెస్ అప్స్టాండ్ ఉన్న వ్యక్తులు వాళ్ళ ఎమ్మడే తిరుగుతున్నారు. అప్స్టాండ్ లో ఉన్న వ్యక్తులు అప్స్టాండ్ ఎక్కడిది వాళ్ళతో తిరుగుతున్నారని చెప్పాలి. వాళ్ళతో తిరుగుతున్నారు. అపోలో హాస్పిటల్లో ఉంది. ఇంకమ్మా ఇంకెవరైనా ఉన్నారా? మీది ఎంత అమ్మా? 2,75,000 ఉండే సార్. 3,25,000 ఉంది. 3,25,000 భూమి అమ్మే పెట్టిన సార్. ఎక్కడ భూమి మీరు అమ్ముకున్నారా? ఎట్లా మీరు? ఇంక నెలకు 2 రూపాయలు వస్తాయి, 3 నెలలకు ఒకసారి ఇస్తామంటే పెట్టినాం సార్. ఎన్ని నెలలు ఇచ్చిండు అట్లా? అట్లనా 3 నెలలు 4 నెలలు ఇచ్చిండు సార్. అంతే కథ. మీ అమ్మ దామ్మా సార్ నా 30 లక్షలు సార్. 35 లక్షలు? 35 లక్షలు ఒక్కరేనా మీ ఫ్యామిలీ? ఒక్కరే సార్. ఒక్కదానే 35 లక్షలు? ఒక్కదానివే. నాకు భూమి పోయింది సార్. భూమి పోయింది మాకు. ఇప్పుడు మహిళా సంఘాల డబ్బులు ఉంటాయి కదా సార్, మహిళా సంఘాల డబ్బులు, భూమి పోయిన డబ్బులు, వ్యవసాయం చేసిన డబ్బులు అన్ని తీసుకొచ్చి ఆయనకే ఇచ్చినాం సార్. సాయిబాబాకే ఇచ్చినాం సార్. మాది నాగపూరే సార్, సాయిబాబా ఊరోళ్ళే సార్. మేము ఇచ్చినాక 1 సంవత్సరం మంచిగా నడిపించాం సార్. సంవత్సరం మంచిగా నడిపించినాక డబ్బులు అడగడానికి పోయినాం సార్ మేము. అయితే నాకు హెల్త్ బాగాలేకున్నా సార్. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయినాక నాకు అమౌంట్ అని అడగనికి పోయినా. అమౌంట్ అని అడగనికి పోతే నా భర్త కొంచెం చనిపోయి సార్. అయితే నా భర్తను ఏం చేసిండంటే, నీకు డబ్బులు కావాలంటే నీ భార్య తోలుకరప్ప అన్నాడు. నీ భార్య తోలుకరప్ప అన్నాడు సార్. తోలుకరప్ప అంటే నేను బెడ్ విన 3 నెలలు బెడ్ వింటి నేను కిందికి రాలేదు సార్. కీమో ఎక్కించుకున్నా సార్. ఎక్కించుకున్నాక అట్లే మెల్లే పోయినా సార్. పోయి ఇద్దరం కలిసిపోయి అడిగిన డబ్బులు. ఇద్దరం కలిసిపోయి అడిగితే ఏమన్నాడు, సరే మంచిది ఇస్తా రాపోండి అన్నాడు. మళ్ళీ వారం రోజులకు రాపోండి, జడ్చెల్లరల భూమి ఉంది, ఆ భూమి అమ్మి ఇస్తా 20వ తారీఖు నాడు రమ్మన్నాడు. 20వ తారీఖు నాడు పోయినాను సార్. 20వ తారీఖు నాడు పోయినాక కరుణాకర్ రెడ్డి వచ్చిండు సార్. కరుణాకర్ రెడ్డి వచ్చి కరుణాకర్ రెడ్డి, బిచ్చిరెడ్డి, జానకరామల రెడ్డి, తాడూరు శ్రీను వీళ్ళందరూ వచ్చింది సార్. వచ్చి నైట్ 8 గంటలకు సార్. నైట్ 8 గంటలకు పిలుచుకొని ఏమంటారు, మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఏ లెక్కన ఇవ్వాలి అంటే, మేము ఇచ్చినాం కదా సార్, మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వండి. ఒకవేళ నేను చనిపోతే రేపు నా పిల్లలే కదా పాడయ్యేది. నేను భూమి తీసుకుంటా అంటే నీవు ఏమన్నాడు, నువ్వు ఏడ భూమిని తీసుకుంటా అంటే నేను ఆడ నీకు భూమి కొనిస్తా, నీకు ఒకవేళ అపార్ట్మెంట్ కావాలన్నా నేను అపార్ట్మెంట్ ఇస్తా, నీకు తాడూరు కాడ కూల షెడ్ చేసుకుంటావు అమ్మ అని అడిగిండు. సరే సార్ చేసుకుంటా అని చెప్పిన. అంటే ఏమన్నాడు కరుణాకర్ రెడ్డి, ఏమంటాడు, వద్దు సార్, వాళ్ళకెందుకు ఇవ్వాలి భూమి, వాళ్ళకెందుకు ఇవ్వాలి డబ్బులు, వాళ్ళకి పేద ప్రజలకైతే డబ్బులు ఇవ్వద్దు, పెద్ద పెద్దలకు పైసలు ఇవ్వాలి, పేద ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా చిన్న చిన్నోళ్ళు మన ఆతులుడక పీకలేరు, చిన్న చిన్నోళ్ళు మన ఆతులుడక పీకలేరు, వాళ్ళు నాటలేరు, పీకలేరు, నీవైతే వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి మా భర్తనుడక మెడబట్టి దొబ్బించండి సార్. ఆయన కొంచెం చెవులు ఇంపి సార్, ఆయననే మెడబట్టి దొబ్బించండి సార్. దొబ్బించినాక ఇక్కడనే ఉన్నారు సార్ ఇద్దరు అక్క చెల్లెండ్లు. ఇక ఈ పెద్దమ్మ ఆ అమ్మ వీళ్ళందరం కలిసిపోయినాం సార్.
పోతే ఇలా ఏమంటాడు, లంజల్లాల మీకెక్కడివే డబ్బులు, మీరు డబ్బులు ఇవ్వమంటారు, డబ్బులు ఇయ్యరు మీకు. మీరు ఏ ఎమ్మెల్యేకి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ ఎంపీకి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ కలెక్టర్కి చెప్పుకుంటారో చెప్పుకోండి. వాళ్ళందరికీ మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. మీ పేద ప్రజలకైతే మేము డబ్బులు ఇయ్యం. మేము సంపనికైనా సిద్ధంగా ఉన్నాం, సంపించుకోనికైనా దగ్గర సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని పొడసనికైనా సిద్ధంగా ఉన్నాం, పొడిపించుకోనికే సిద్ధంగానే ఉన్నాం. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. మమ్మల్ని నాటలేరు, పీకలేరు. ప్రతి ఒక్క జాతికి చెప్తున్నా, ప్రతి ఒక్క అక్క చెల్ల అన్న అనకుండా ప్రతి ఒక్క కులానికి చెప్తున్నా. నడిచి మాట్లాడాను లంజల్లాలు అని చెప్తే ఇదే ముసలోళ్ళు సార్ ఒలవలను ఏడ్చుకుంటా మా డబ్బులు పోగొట్టుకొని మేము ఈ లంజలు లమిడీలు అనిపించుకోనికనే కదా సార్ మేము ప్రజలకు ఓట్లు వేసినాడు, ప్రజలు వనికొస్తారు. మాకు చట్టాలు లేవా సార్, మాకు న్యాయం లేదా సార్, మాకు ఎవరు లేరా సార్, మాకు డబ్బులు వాళ్ళ ఓట్ల నాడు వచ్చి కాలు మొక్కుతారు సార్, లోపటింట్లో కాలు మొక్కి ఓటు వేయించుకుంటారు. ఓట్ల వరకే మేము ఉండం కానీ మేము ఏంటి గురించి లేమా సార్ మేము. అదే తిరుపతి, అదే నాగం బిచ్చిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ జానగ్రహం రెడ్డి వాళ్ళు వాళ్ళకేమో బిచ్చిరెడ్డికి ఎన్ని పైసలు ఇచ్చినావు నేనే అడిగిన సార్ కొంటాయనను. అంటే 7 కోట్లు ఇచ్చిన అన్నాడు. 7 కోట్లు ఇచ్చిన అని చెప్తే మా ఊరికి దేవలం మీదకి పిలిపించినాను సార్. దేవలం మీదకి పిలిపిస్తే దేవలం కాడికి వచ్చిండు. దేవలం కాడికి నేను రాను, సర్పంచ్ ఇంటికి వస్తాడు. సర్పంచ్ ఇంటికి పిలిపించినాక 5 నెలలకు ఇస్తా అని చెప్పి కాగితం రాసిండు. కాగితం రాసినాక 5 నెలలు అయిపోయింది సార్. 5 నెలలు అయిపోయినాక మంది చనిపోతున్నారు. ఏమో పటేలా నువ్వు పైసలు ఇవ్వకపోతే మంది చనిపోతున్నారు, నాకు హెల్త్ బాగలేదు, నేను గోళీలు తెచ్చుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వాలంటే నాకు ఇచ్చిర్రా డబ్బులు, పోయి వాళ్ళనే ఆడుకోండి అన్నాడు. నీవే 7 కోట్లు తీసుకున్నావంట, 7 కోట్లు ఇక్కడ ఇచ్చి మాట్లాడని అడిగినా నాన్న. మీరు ఏమనుకున్నా సరే 7 కోట్లు ఇచ్చి మాట్లాడు, మేము మంచుకుంటాం కదా అని అంటే లంచ కొడుకు ఏ లంచ కొడుకు అన్నాడు అని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి ఇట్లే సార్, ఇట్లే పెద్ద మనుషులు అందరు కలిసి కూర్చున్నారు, కోంటోని మధ్యన పెట్టుకున్నారు. సర్పంచ్కి ఇట్లా అందరు కలిసి ఇట్లా పెట్టి ఇట్లా వత్తుతారు సార్. అయితే వాళ్ళకేమో సపోర్ట్ ఇస్తారు, దొంగలకు సపోర్ట్ ఇస్తారు. మేము న్యాయంగా డబ్బులు ఇస్తే మాకు ప్రజలకు మాకు డబ్బులు ఇవ్వరా సార్? మళ్ళా మాకు ఏంటి సార్, మాకు సర్పంచులు ఏంటికి, ఎంపీటీసీలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, మా కలెక్టర్లు ఎందుకు, మాకు చట్టం ఏం పని చేస్తుంది సార్? మాకు మేము ఎవరికి ప్రతి ఒక్క జాండలు పట్టినాం సార్. ఇక్కడ ఉన్న ప్రజలం ఏ జాండ పట్టమంటే ఆ జాండ పట్టినాం, ఏ ఇంటికి పోవాలంటే ఆ ఇంటికి పోయినాం. నైట్ 12 గంటల వరకు తిరిగినాం సార్, 1 గంటకు తిరిగినాం సార్. వీళ్ళంతా కనబడుతున్నారా మీకు నాగర్ కర్నూలులో? ఈ ఆరుగురు ఒక్కరు కనిపిస్తలేరు సార్. కేసు అయింది సార్, ఈ కేసు అయ్యింది. కేసు పెట్టి దొరక నేనే సార్. కేసు పెట్టి నేనే. అయితే ఏమంటారు, నన్ను 10 లక్షలు పెట్టాయినా మమ్ముల అన్నారు వాళ్ళు. మా బాధితులకు ఎవరికి ఏమైనా, నన్ను ఒక్కదానే కాదు, నా బాధితులకు పైసలు ఇచ్చే బాధితులకు ఒక్కరికి ఏమన్నా అయినా హైదరాబాద్లో ఉండరు సార్. ఎవరికి ఏమైనా కానీ ఈ బాధితులదే, ఈ బాధితులను మటుక మేము తెస్తాం సార్. ఇప్పుడు ఈ 6 ఫోటోలు స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనిపించే ఉంటుంది. మీకు దొరికితే తీసుకుపోయి ఇంకేదైనా చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాళ్లతో కొట్టినా ఏమి ఇబ్బంది లేదు, అంతే కదా. ఎందుకంటే 180 కోట్లు, 2500 మంది జీవితాలు, అందులో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి రాళ్లతో కొట్టి ఇంకేదన్నా చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక చేయాల్సిన అవసరమే ఉన్నదేమో అనిపిస్తున్నది. అన్ని పార్టీల లీడర్లు వీళ్ళతోని చెంచాగిరి చేస్తున్నారు. ఈ 6 వాళ్ళ దగ్గర చెంచాగిరి చేస్తున్నారు. ఎక్కడ పోయిండు? జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, వనపర్తి నిరంజన్ రెడ్డి, చిన్నారెడ్డి, మెగారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మర్రి జనార్దన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి ఆయన కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే. దాదాపు ఒక 10 మంది వెళ్తారు ఇంట్లో ఇట్లా. మరి బీజేపీ ఉంది అక్కడ, వాళ్ళు కూడా పోటీ చేసి, మరి ఆ లీడర్లు ఎక్కడ పోయారు? సో గ్రౌండ్లో అన్ని పార్టీలు కలిసే ఉంటాయి, ఇట్లాంటి పేదలని ముంచుతూనే ఉంటాయి. అందుకే పార్టీల కార్యకర్తలు కూడా ఆలోచించాలి, మనం ఎటువైపు నిలబడి మాట్లాడుతున్నామని. ఏం ఘోరం ఇది, ఇంత పెద్ద క్రైమ్ ఇది. సో మరి ఈ 6 కాపాడుతున్నది ఎవరంటే రాజ్యం కాపాడుతున్నది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా, మీ జిల్లాలో 2500 మంది ఇంత ఘోరమైన నరకం అనుభవిస్తుంటే, మొత్తం ఆర్థికంగా కుదేలైపోయి ప్రాణాలు కోల్పోతుంటే మీరు ఏం చేస్తున్నారండి? ఇంకెవరైనా